లూకా సువార్త 2వ అధ్యాయము 11, 12, 13, 14 వచనముల వరకు మార్చి చదువుకుంటాం. 11 వచనం నుండి 14 వచనం వరకు మార్చి చదువుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11 వచనం నుండి 14 వచనం వరకు మార్చి చదువుకుంటాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, చదవండి, స్తోత్రం చేయొచ్చుంటున్నాం. ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం, ప్రభుదినం ఉదయకాలం నీ మందిర ఆవరణములో చేరి ప్రభు నీ ప్రజల మధ్య నిన్ను స్తుతించటానికి, గణపరచటానికి, ఆరాధించటానికి సంఘముగా చేరవచ్చిన నీ ప్రజలము దేవా, పాటల ద్వారా నిన్ను ఆరాధించగలిగితే ప్రేమగల తండ్రి, వాక్యమును మాకు దయచేయము. వాక్య వెలుగులో నిన్ను ఆరాధించడానికి చదువుబడిన ఈ లేఖన భాగాలు కొంత సమయం, కొద్ది మాటల చేత ప్రభా నిన్ను ఆరాధించడానికి లేఖన భాగాలు నీ వాక్యమును మాకు దయచేయము. ప్రేమగల తండ్రి, నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించుము. నీ ఆత్మ చేత మాకు బోధించుము. నీ ప్రజలము మమ్మను కరుణించుము. నీ రక్తమును మా మీద ప్రోక్షించుము. మమ్మను కడుగుము, శుద్ధీకరించుము. ప్రేమగల తండ్రి, ఉదయకాల ఆరాధన నిమిత్తమై చదవబడిన లేఖన భాగములను నీ ప్రజల వినికిళ్ళు ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. సాధారణ బైబిల్లో ఏముంది? మీకు అని కాడ మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేనికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు అంటే మన కొరకు. ఎందుకు మన కొరకు? పాపములో నుండి ప్రజలు ఎలా ఉన్నారంటే, యేసు ప్రభు భూమి మీదకి రాకముందు ప్రజలు ఎలా ఉన్నారంటే, చాలా నిరాశ స్థితిలో, నిస్పృహ స్థితిలో కృంగిపోయినట్టి జనులు, పాపముల చేత నలిగిపోతూ సాతానిక బంధాస్తాల్లో మగ్గిపోతున్న ప్రజలు. పాపము ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు పాపము ప్రజలు ఏం చేసిందంటే చాలా 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 కృంగదీసింది, శాపానికి గురి చేసింది. పాపం వలన శాపం వలన మరణం భూమి మీదకి వచ్చింది. భూమి మీద మనుషులు చాలా నలిగిపోయారు. యేసుప్రభు రాకముందు 2024 సంవత్సరాలకు ముందే ప్రజలు ఎట్లున్నారంటే మగ్గిపోయారు పాపముల చేత. అందుకే యేసుప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు.
పాపములో నుండి రక్షించడానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21వ వచనంలో ఏం రాయబడిందంటే, రెండు చదువుకుంటాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. చదవగలిగిన వారు చదవాలి వెంటనే. ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి, పాపముల నుండి ఆయనే రక్షించును, ఆయనే విడిపించును. ఎవరు ఆయన అంటే యేసు. తన ప్రజలను వారి పాపములో నుండి విడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో పుట్టాడు. పాపులమైన మనల్ని రక్షించడానికి, పాపులమైన మనల్ని విడిపించడానికి, పాపం నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పుట్టాడు. ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులకు సహాయపడ్డాడు. 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులకు సహాయపడ్డాడు, వడ్రంగి పనిచేశాడు. 30 సంవత్సరాల నిండు యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని ఆత్మచేత నింపబడి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే భూమి మీద పరిచర్య చేయటం ప్రారంభించాడు, సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అప్పటికి ప్రజలు ఎట్లున్నారంట, రండి చదువుకుంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం అనుకుంటాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. నజరేతు విడిచి జెబులూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను కవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను కవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు, ఆ ప్రాంత ప్రజలు ఎట్లున్నారంట, చీకట్లు కూర్చున్నారంట. చీకటి దేనికి గుర్తుగా ఉంది అంటే పాపమునకు గుర్తుగా ఉంది. చీకటిలో కూర్చున్నారంట. చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ప్రభు ఆ ప్రాంతాలను దర్శించినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎట్లున్నారంటే పాపంలో చేత వేసరిపోయారు, నిరాశ చెందారు, విసిగిపోయారు, విరక్తి చెందారు. చీకట్లు కూర్చున్నారు అంటే పాపంలో ఉన్నారు. పాపంలో ఎట్లున్నారంటే పాపముల చేత నిండి నిబిడీకృతమైపోయి పాపమును బట్టి నెమ్మది లేక వేసారిపోయినారు. నిరీక్షణ లేని ప్రజలుగా ఉన్నారు, వెలుగు లేని ప్రజలుగా ఉన్నారు. చీకట్లు కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగు. యేసుక్రీస్తు వారు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతాలను, జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, గలిలయ, ఆ ప్రాంత ప్రజలను, ఆ ప్రాంతాలను దర్శించినప్పుడు యేసు వారు ఆ ప్రజలు అలాంటి స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్న ప్రజలు చీకట్లో కూర్చున్నారు. తర్వాత ఇంకేమిటంటే చీకట్లో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు ఉదయించారు, గొప్ప వెలుగు ప్రత్యక్షమైంది. అప్పుడు యేసు వారిని చూశారు, వారి జీవితాలు వెలుగుతో నింపబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు ఏందో విశ్వాసం వచ్చారు. ఆ దేవుని రాజ్యం గురించి, ఆ పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు విన్నారు. ఆ చీకట్లో కూర్చున్న ప్రజలు ఆ సువార్తను విని ప్రభువైన యేసుక్రీస్తును చూచి గొప్ప
గొప్ప వెలుగు వారిని చూశారు. ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువే. గొప్ప వెలుగును చూశారు. వెలుగును చూసిన తర్వాత ఇంకేం రాయబడిందంటే కింది వచనంలో చదువుకుంటాం రండి. గొప్ప వెలుగును చూచరి, మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఎక్కడున్నారంటే ప్రజలు చీకట్లో ఉన్నారు, గొప్ప వెలుగును చూశారు. గొప్ప వెలుగు, చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు. తర్వాత మరణ ఛాయలో ఉన్నారు. మరణ ఛాయ అంటే ఇప్పుడు మనం సూర్యుడు ఉదయించిన తర్వాత మనం వెలుతురులో వెళ్తే మనుషుని యొక్క నీడ మనం ముందుగా నడుస్తుంటుంది. మనుషుని యొక్క నీడ, దాన్ని ఛాయ అంటారు. మరణపు ఛాయ అంటే మరణము కింద ఉన్న ప్రజలు చనిపోతారు. ఇంకా వారి పాపమును బట్టి వారు చనిపోతారు. వారు చీకట్లో ఉన్నారు, వారికి వెలుగు తెలీదు, దైవత్వం తెలీదు, రక్షకుడు లేడు, నిరీక్షణ లేదు. చీకట్లో కూర్చున్నారు, నిరాశ పడిపోయినారు, నిరీక్షణ లేని ప్రజలుగా ఉన్నారు. అయితే అలాంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతాలను దర్శించినప్పుడు ఆ ప్రాంత ప్రజలు గొప్ప వెలుగును చూచి ఆ చీకట్లో ఉన్న ప్రజలు చీకట్లోనూ మరణ ఛాయ కింద, అంటే మరణపు నీడ వాళ్ళ మీద ఉందంట. మరణపు నీడ కింద ఉన్నారు. బైబిల్ వాక్యంలో చదువుకుంటాం, ఏమని చదువుకుంటాం? పాపం వలన వచ్చు జీతం మరణం. రోమిలకు రాసిన పత్రిక 6:23 పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం కింద వాళ్ళు ఉన్నారు. చీకట్లో మరణ ఛాయ కింద ఉన్నారు. అలాంటి ప్రజలు ప్రభువును చూశారు, హృదయాలలో వెలుగుతో నింపబడ్డారు, మార్చబడ్డారు. ప్రభునందు విశ్వాసం వచ్చారు, మార్చబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకున్నారు. గొప్ప వెలుగును చూశారు. ఆ మరణం కింద ఉన్న వారికి వెలుగు క్రీస్తు యేసు ప్రభువారు చూశారు. ఆ మరణం నుండి తప్పించబడ్డారు. ప్రభునందు విశ్వాసం వచ్చారు. ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడు అంటే, నిన్ను, నన్ను, మనలను, ఈ దేశం, ప్రపంచ యావత్తు ప్రజలందరినీ, చీకటిలోనూ మరణ ఛాయ నీడ కింద ఉన్న ప్రజలను, పాపం వలన వచ్చు జీతం మరణం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో పుట్టాడు. చీకటిలోనూ మరణ ఛాయలోనూ మనం ఎక్కడున్నామంటే, అపోస్తలుడైన పేతురు రాస్తాడు. ఏం రాస్తాడు? రండి చదువుకుంటాం. అపోస్తలుడైన పేతురు రాస్తాడు తన మొదటి పత్రికలో. ఏం రాస్తాడంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవండి అంటే వెంటనే చదవాలా. చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవుడు మనల్ని ఎక్కడి నుండి ఏర్పరచుకున్నాడంటే, చీకటిలో నుండి పాపములో నుండి యేసు ప్రభువారు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. పిలిచి ఏం చేసినంటే, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. ఏర్పరచబడిన వంశం అంటే లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. పాపములో నుండి నిన్ను రక్షించి తన వాడుగా చేసుకున్నాడు, తన దానిగా చేసుకున్నాడు, తన వారిగా మనల్ని చేసుకున్నాడు. తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఏర్పరచబడిన వంశం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 23వ వాక్యంలో
ఒక వాక్యం రాయబడింది. రెండు చదువుకుంటాం. ఎక్కడి నుండి ఏర్పరచుకున్నాడు? 2వ సమూయేలు గ్రంథం నీకు జనులగుటకై వారిని నీవు విమోచించున్నట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీయులను నట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది? ఎక్కడి నుండి విమోచించుకున్నాడంటే, ఎక్కడి నుండి ఏర్పరచుకున్నాడంటే ఆయా జనుల వశంలో నుండి, ఆయా దేవతల వశంలో నుండి. ఏం చేసినాడు? ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకున్నాడు, తన వారుగా చేసుకున్నాడు, తాను విమోచించబడిన ప్రజలుగా చేసుకున్నాడు. ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, ఆ దేవతల వశంలో నుండి వారిని విమోచించి తన వారుగా ఉండుటకై దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. లేఖనం మాట్లాడుతోంది. అక్కడ ఏం రాయబడిందంటే, నీ జనుల వంటి జనం లోకమునందు మరి ఎక్కడుంది? ఏ గుంపు? దేవుని ప్రజలు ఒక ప్రత్యేకమైన వారు, ఏర్పరచబడిన వారు, పరిశుద్ధ ప్రజలు, దేవుని జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశం. తర్వాత పేతురు రాస్తాడు మొదటి పత్రికలో, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. పరిశుద్ధ జనం పరిశుద్ధ జనమా పాడేదము క్రీస్తు ప్రభుని బట్టి. పరిశుద్ధ జనమా పాడేదము క్రీస్తు ప్రభుని బట్టి. పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో. పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో. నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించుదాం. నిరతము మహిమా ఘనత చెల్లించెదమెప్పుడు. కాబట్టి పరిశుద్ధ జనాంగంగా ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, తన వారుగా చేసుకున్నాడు. పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. యేసుక్రీస్తు ప్రభువు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 28వ వాక్యంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినట్టి సంఘం, ఆయన సొత్తైన ప్రజలు. సంఘం ఎవరు అంటే ఆయన సొత్తు, ఆయన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు యాకోబుతో, ఏమంటాడంటే, రండి చదువుకుంటాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం అనుకుంటాను. అక్కడేం రాయబడిందంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము, అక్కడేం రాయబడిందంటే, చదవండి మొదటి వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను గనుక నీవు నా సొత్తు. యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను.
భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటాడు దేవుడు. నీవు నా సొత్తు. తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. తన సొత్తైన ప్రజలుగా, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయిత్రి. ఒకప్పుడు కనికరింపబడలేదు. ఒకప్పుడు ఎట్లున్నామంటే పాపములను బట్టి చీకటిలోను మరణ ఛాయ కింద, మరణ నీడపు కింద ఉన్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే, దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరికంటే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరు? పాపులమైన మనలో రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన చీకట్లో ఉన్న మనకు గొప్ప వెలుగుగా, పాపములో నుండి మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే సిలువలో గాయపరచబడ్డాడు. ఆ గాయాలలో నుండి రక్తం వచ్చింది. ఆ గాయాలలో నుండి కారిన రక్తము ద్వారా, అది ఎలాంటి రక్తం అంటే పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తం. సిలువ గాయాలలో నుండి కారిన రక్తం అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పాపము లేని రక్తం యేసుక్రీస్తు వారు సిలువలో కార్చాడు. ఆ రక్తము ద్వారా, యేసుప్రభునందు మనం విశ్వాసం ఉంచటం వలన ఆ రక్తం ద్వారా మనం ఏం చేయబడ్డామంటే పాపములో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని విమోచించాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. అట్టి దౌర్భాగ్యకరమైన జీవితంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వాడు విడిపించి, విమోచించి మనల్ని తన సొత్తుగా చేసుకుని తన వారుగా చేసుకున్నాడు, తన ప్రజలుగా చేసుకున్నాడు. ఒకప్పుడు మనం ఆయన ప్రజగా ఉండకపోతేమే, ఇప్పుడు ఆయన ప్రజలైతమే. ఒకప్పుడు కనికరింపబడకపోతేమే, ఇప్పుడేం కనికరించబడ్డాం, దేవుని చేత కనికరించబడ్డాం. మన పాపములు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై 2024 సంవత్సరాల క్రితమే ఆయన రక్షకుడుగా పుట్టాడు. శిలువలో రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి నుండి 3వ దినమున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకానికి ఆరోహణం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాబోతున్నాడు. అలాంటి ప్రభు, నిన్ను విమోచించిన నీ విమోచకుడు, నిన్ను సృజించిన నీ సృష్టికర్త, నిన్ను నిర్మించిన నీ ప్రభు ఈ ఉదయకాల సమయంలో అట్టి చీకట్లో నుండి, మరణ ఛాయలో నుండి ప్రభు నిన్ను విడిపించాడు. ఆ గలిలియా, జబులూను, నఫ్తాలి, గలిలియా ప్రాంత ప్రజలను ప్రభువును చూసి గొప్ప వెలుగును చూశారంట. ప్రభువే గొప్ప వెలుగు. ఈ లోకమంతా పాపము, చీకటి. ఈ పాపపు లోకానికి, చీకటి గల ఈ లోకానికి యేసుప్రభు వచ్చాడు. మనల్ని అట్టి పరిస్థితుల్లో నుంచి యేసుప్రభు ప్రేమ చూపి, దయతలిచి అలాంటి ప్రజలమైన మనల్లో తన వారుగా చేసుకున్నాడు, తన ప్రజలుగా చేసుకున్నాడు. దీనికి కృతజ్ఞులమై మనం ఏం చెల్లిస్తాం? ఈ ఉదయకాల సమయంలో ఏమి ఇవ్వలేం. యేసుప్రభు నీకు ఇచ్చిన రక్షణను బట్టి, యేసుప్రభు నిన్ను విమోచించిన విమోచనను బట్టి నువ్వు ఆయనకి ఏమి ఇవ్వలేవు. నీ ఆస్తిలో సంపాదన తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా ఆ రుణాన్ని తీర్చుకోలేం. అది దేవుడు మనకిచ్చిందే. మరి ఏమిస్తామంటే విరిగి నలిగిన హృదయంతో, ప్రభు నేను నీకేమి ఇవ్వలేను, నా జీవితమే నీకు ఇస్తున్నాను ప్రభా, నేను నీ వాడనుగా, నన్ను నీ వాడుగా చేసుకున్నావు, నీ దాననుగా చేసుకున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నేను నీ దానను, నా జీవితమే నీకు అని చెప్పి నన్ను నేను నీకు అర్పించుకుంటున్నానని చెప్పి మన హృదయాంతరంగములలో నుండి వచ్చే ఆరాధనను ఈ ఉదయకాల సమయంలో మనల్ని విమోచించిన మన విమోచకుడు, మనల్ని సృజించిన మన సృష్టికర్త, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభువారు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎదురు చూస్తాడు. నీ ఆరాధన, హృదయాంతరంగంలో నుండి వచ్చే ఆరాధనను ప్రభు కోరుకుంటాడు, ఆగ్రహిస్తాడు, స్వీకరిస్తాడు. ఇది ప్రభుకి ఇంపైన సువాసన ఆరాధన. ఇట్టి ఆరాధన చేయటానికి ఉదయకాలం ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. చిన్న వచనం పాడుకొని ప్రభుని ఆరాధిస్తాం. లేచి నిలబడి పాడుకుంటాం. రండి సొలొమోన్ అన్న. లేచి నిలబడి పాడుకుంటాం.
271 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 268, మరి పాత పుస్తకంలో 228. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున. పల్లవి మొదటి 2 వచనాలు మాత్రమే పాడుకుంటాం. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపంబులేక పలుమారు పడుచుండగా, ఘోరాంధకారమున దీపంబులేక పలుమారు పడుచుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా, మార్గదర్శి అయి నడిపించు వారిని, మార్గదర్శి అయి నడిపించు వారిని ప్రభు పాద సన్నిధికి. దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో, దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో, ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు చింతా విచారముతో నిండి ఉన్న లోకారుదనావిలే, చింతా విచారముతో నిండి ఉన్న లోకారుదనావిలే, పాపము నుండి నాశించిపోగా ఆత్మ విమోచకుడు, పాపము నుండి నాశించిపోగా ఆత్మ విమోచకుడు, మానవాళికై మరణంబునుంది, మానవాళికై మరణంబునుంది, నిత్య జీవము నివ్వను. దివ్య రక్షకుడు ప్రకాశ తార ఉదయించ రక్షింపను, దివ్య రక్షకుడు ప్రకాశ తార ఉదయించ రక్షింపను, ఉదయించ దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగు నీయను, రక్షణ